హాయ్. హలో. నేను లక్ష్మీ కొరపాటి. ఇవాళ మేము టమాటో బాత్ చేయబోతున్నాము. కళ్యాణ్ లేదు ఇంట్లో. అండ్ ఇద్దరమే. ఇద్దరికి, నాకు, శివకి మాత్రమే టమాటో బాత్ చేయబోతున్నాం. ఎట్లా చేస్తాం చూద్దాం. లెట్స్ సీ. ఒక టమాటో ముక్కలు చేసుకుందాము. తర్వాత అల్లము, తర్వాత ఇది మెక్సికన్ చిల్లీ ఉంటే హాలపినో అంటారు, జలపినో అంటారు, అది. తర్వాత కరివేపాకు, తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేద్దాము. తర్వాత ఒక హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ బొంబాయి రవ్వ తీసుకున్నాము. తర్వాత కాసిని బఠానీలు, క్యారెట్లు కలిపిన కట్స్ ఉన్నాయి, అవి కట్ చేసుకున్న ముక్కలు అవి తీసుకున్నాము. కొంచెం తిరుగు తీసుకున్నాము. ఇప్పుడే పొయ్యి మీద గిన్నె పెట్టి ఆన్ చేస్తున్నాము. ఇప్పుడే కాస్త నూనె, శనగపప్పు, మినపప్పు వేసి ఆవాలు, జీలకర్ర కూడా వేస్తున్నాం. ఇందులో అల్లము, మిరపకాయలు, కరివేపాకు, వేస్తున్నాం. దాంట్లో ఈ బఠానీ, క్యారెట్ కూడా వేస్తున్నాం. కొద్దిగా కలుపుతుంది. కొద్దిగా ఫ్లేమ్ తగ్గిస్తూ కలుపుతుంది. అల్లం ఉడకపోతే కాస్త నీసు వాసన వస్తుందని చెప్పి అల్లం కూడా కొంచెం ఉడకనిద్దాం. దాదాపు 1 నిమిషం ఉడికించాను. అల్లము, మిరపకాయలు, తర్వాత బీన్స్, కరివేపాకు, క్యారెట్. బీన్స్ కాదు, బఠానీలు, క్యారెట్. ఇవి ఉడికినాయి. ఒక 1 మినిట్ ఉడికినాయి. ఇప్పుడు టమాటాలు వేస్తున్నాను. టమాటాలు కూడా వేసాను. ఇప్పుడు ఇంకా ఉప్పు వేయలేదు. ఇంకా కాసేపు ఉడికిన తర్వాత పెడతాం. మీడియం ఫ్లేమ్లో ఉంది. ఇప్పుడు మూతేసి ఒక 3-3.5 నిమిషాలు ఉడికించాను. ఇక్కడ కాస్త ముక్కలు మెత్తబడ్డాయి. ఇప్పుడు ఉప్పు వేసి కాస్త నీళ్ళు కూడా పోస్తున్నా. అంటే ముక్కలు మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత వేస్తున్నా. మళ్ళీ ఇంకొక 3 నిమిషాలు ఉడికిద్దాం. ఇప్పుడు ఉప్పు వేసి ఒక 3 నిమిషాలు ఉడికించాను. శుభ్రంగా మెత్తగా అయినాయి. అంటే మెత్తగా అయిపోతే బాగుంటుంది, కానీ టమాటో ముక్కలు యాసిడ్ తింటే నో ప్రాబ్లం అనుకునే వాళ్ళైతే ఉంచుకోవచ్చు అట్లా కూడా. కానీ మా చిన్నవాడు ముక్కలు యాసిడ్గా తిన్నాడు, అందుకని చెప్పేసి ఇక నలిపేసేస్తున్నాను.
ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయినాయి. ఇంకా ఇంకా కొద్దిగా నీళ్ళు పోస్తాను. ఇప్పుడు ఒక కాస్త పావు గ్లాస్ పోసాను, దాదాపు ఒక ముప్పావు గ్లాసు నీళ్ళు పోసాను. కాస్త మరిగిన తర్వాత లేకపోతే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. దీనికి ఒక మిరపకాయ వేసాను, మెక్సికన్ మిరపకాయ, అది హలోపినో, కానీ అది పెద్ద కారమే ఉంటుంది. అంటే ఒకసారి వేగిన తర్వాత దాని కారం పుడుతుంది. తర్వాత అల్లం వేసాను, అంతే. ఇంకో ఇప్పుడు రవ్వ కొంచెం కొంచెం వేసుకున్నాను. రవ్వ వేయించలేదు నేను, అందుకని కొంచెం కొంచెం వేసి కలుపుకున్నాం. కొద్దిగా నేను నీళ్ళు పోసాను. జస్ట్ కలుపుతున్నాను, గట్టిగా ప్రెస్ ఏమి ఇవ్వట్లేదు, పుట్టిగా కలుపుతున్నాను అంతే. మొత్తం హాఫ్ గ్లాస్ రవ్వ వేసాను. అక్కడ ఉండలు ఏం లేవు. ఇందులో మిగతా కాస్త నీళ్ళు పోస్తాను. అంటే ఇప్పటికి ఒక గ్లాస్ నీళ్ళు పోస్తాను. ఇంతకుముందు ఒక గ్లాస్ నీళ్ళు పోసాను, ఇప్పుడు ఇక ఇంకో గ్లాస్ కూడా నీళ్ళు పోస్తాను. సగం గ్లాస్ పోసాను, పోసి కొద్దిగా కలుపుకున్నాం. సగం గ్లాస్, ఇంకో మిగతా సగం గ్లాస్ కూడా పోస్తాను. ఇప్పటి వరకు మీడియం ఫ్లేమ్లో ఉంది. ఇప్పుడే కొంచెం హైకి మార్చాను. ఇంకొక 1 గ్లాస్ కూడా నీళ్ళు పోసేస్తున్నాను. అంటే హాఫ్ గ్లాస్ రవ్వకి 2.5 గ్లాస్ వాటర్ పోసాను. ఇంకా కొద్దిగా బటర్ వేస్తున్నాను. అంటే ఒక క్వార్టర్ స్టిక్. ఇంత మెత్తగా ఉన్నదంటే బటర్ వేయకపోయినా పర్వాలేదు, కానీ పొడిగా చేసుకోదలుచుకుంటే అప్పుడు బటర్ కంపల్సరీ వేయాలి. కానీ ఇంత లిక్విడ్గా ఉన్న దాంట్లో బటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే రుచికి మనకు కావాలంటే వేసుకోవచ్చు. పొడిగా చేసుకోదలుచుకుంటే ఖచ్చితంగా బటర్ వేయాలి. దాదాపు ఒక ఆల్మోస్ట్ 75% ఉడికింది. ఇంకా ఇప్పుడు కొద్దిగా సాంబార్ మిక్స్, ఎంటీఆర్ సాంబార్ మిక్స్ వేద్దాం. స్మూత్ టేస్ట్ వచ్చేస్తుంది. కొంచెం అటు ఇటు ఉన్నా సరే అద్భుతమైన టేస్ట్ వస్తుంది. అందుకని సాంబార్ మిక్స్ వేస్తాం. కొంచెం ఆల్మోస్ట్ ఒక 1 స్పూన్ వేస్తాం. అట్లే ఒక చెక్క నిమ్మకాయ కూడా
పిండుదాం. చిన్న చిన్న నిమ్మకాయ అయితే ఒక ఫుల్ నిమ్మకాయ పిండొచ్చు, లేకపోతే ఇది కొంచెం పెద్ద నిమ్మకాయ అనుకొని ఒక చెక్క పిండాను. రవ్వ వేసిన తర్వాత మూత పెట్టద్దు. యాక్చువల్గా ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే తొందరగా అడుగంటిపోయే ప్రాబ్లం ఉంటుంది. కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు ఉప్పు అయిపోయింది, నిమ్మకాయ అయిపోయింది, ఇంకా ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇక ఇంకొక మా అయితే ఒక 2-3 మినిట్స్. కొత్తిమీర సంత తరుపుకున్నాము. కొత్తిమీర వేసేసాం. కొత్తిమీర తీసుకురమ్మంటే బోర్డంత కొత్తిమీర తీసుకొచ్చాడు. 3 కట్టలు తీసుకొచ్చాడు, పెద్ద పెద్ద కట్టలు. ఇంకా కట్ చేసి ఎలా పాడైపోతుంది, అందుకని చాలా వేసి. కానీ ఇంత ఇంత వేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఇప్పుడు నేను వేసిన దాంట్లో సగం వేసుకుంటే సరిపోతుంది. ముందు కరివేపాకు వేసాము, తిరుగుతులో ఇప్పుడు కొత్తిమీర. ఇప్పుడు జస్ట్ ఒక 2 నిమిషాలు మూత పెట్టి అది బాగా లో ఫ్లేమ్లో లోయెస్ట్లో పెట్టేసాం. దాదాపు ఒక 1 మినిట్ అయిపోయింది. సూపర్గా ఉడికిపోయింది. సూపర్గా ఉడికిపోయింది. ఇంకా ఇప్పుడు ఇది దేవుడికి నివేదన అర్పించి దేవుడికి సమర్పించి తర్వాత శుభ్రంగా తీసేద్దాం. నివేదన అయిపోయింది. ఇంకా ఇప్పుడు భగవంతుడిని తలుచుకుంటూ తినేసేయడమే. కమాన్, లెట్స్ ఈట్. వేడి టమాటో బాత్ అంటారు ఏమైనా సరే, కానీ టమాటో బాత్ ఇది. ఓకే, ఎంజాయ్.